ఒకప్పుడు వశిష్ఠ విశ్వామిత్రుల మధ్య కలహం ఏర్పడింది. వశిష్ఠ మహర్షికి 100 మంది కుమారులు ఉన్నారు. ఆ 100 మందిలోనూ పెద్దవాడు శక్తి. విశ్వామిత్రుడు రాక్షసుల సహాయంతో వశిష్ఠ కుమారులు 100 మందిని చంపించేశాడు. వశిష్ఠుని పెద్ద కుమారుడైన శక్తి భార్య దృశ్యంతి. శక్తి చంపబడే నాటికి దృశ్యంతి గర్భవతి. కొన్నాళ్లకు ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. అతనికి పరాశరుడు అని పేరు పెట్టి మునికుల సాంప్రదాయం ప్రకారం విద్యా బుద్ధులు నేర్పిస్తూ పెంచి పెద్ద చేసింది దృశ్యంతి. తన తండ్రి అయిన శక్తిని, పినతండ్రులు 99 మందిని విశ్వామిత్ర మహర్షి రాక్షసులు తుదముట్టించారు అనే విషయాన్ని పరాశరుడు తెలుసుకున్నాడు. అందుకు ప్రతీకారంగా సర్వ రాక్షస నాశనకరమైన సత్రయాగాన్ని ప్రారంభించాడు. ఆ యాగ ఫలితంగా అనేక మంది రాక్షసులు ఆ యజ్ఞగుండంలో పడి మాడి మసైపోసాగారు. రాక్షస జాతిలో వృద్ధుడు పులస్త్యుడు. తన జాతి తరిగిపోవడం చూసి ఆయన చాలా బాధపడ్డాడు. వశిష్ఠుణ్ణి శరణు వేడాడు. నిర్వికారుడైన వశిష్ఠుడు పులస్త్యుడితో కలిసి పరాశుడు చేసే యాగ భూమికి వచ్చాడు. మనుమడికి నచ్చచెప్పాడు. అతి కిరాతకంగా జరుగుతున్న రాక్షస మారణ హోమాన్ని విరమింపచేశాడు. పరాశరుడు కూడా పగను విస్మరించి వశిష్ఠుడి కోరిక మేరకు యాగాన్ని ఆపివేశాడు. యాగాన్ని ఆపి తమ జాతిని క్షమించి విడిచిపెట్టిన పరాశరుడి మీద గౌరవంతో ఏం కావాలో కోరుకో అన్నాడు పులస్త్యుడు. పరాశరుడు పురాణ ప్రియుడు. సర్వ పురాణాలని తెలియజెప్పమని అడిగాడు. సమస్తమైన పురాణ జ్ఞానం నీకు సిద్ధించుగాక అని పులస్త్యుడు పరాశరుడికి వరాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. పరాశరుడు తిరుగులేని పురాణవేత్తగా ప్రసిద్ధి చెందాడు. వేదాలను విభజించి పురాణాలను అందించిన వ్యాస భగవానుడు పరాశరుని కుమారుడు. పరాశరుని మనుమడు సుఖమహర్షి.